విషయానికి వస్తే ఎకరాకి 10,000 కొంత రైతులకి ఈ యొక్క వార్త ఉపశమనం అని చెప్పాలి. ఎందుకంటే పంట నష్టంతోని అది వడగండ్ల వాన కావచ్చు, లేకపోతే కొంత ఇబ్బందికర వాతావరణంలో సాగునీటి సమస్యతోని పంట పొలాలు మొత్తం కూడా నాశనమైన నేపథ్యంలో కావచ్చు. పూర్తి నివేదికలు అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని డిప్లాయ్ చేసిందట. అక్కడ అధికారులు ఆల్రెడీ తనిఖీలు చేపడుతున్నారట. సో పూర్తి నివేదిక రూపొందించిన తర్వాత ఎకరాకి 10,000 చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తా అంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కొంతకాలంగా నిద్రలో మగ్గి ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి ఎందుకంటే అనాల్సి వస్తుందంటే ఇటీవల కాలం అనేక ఆందోళనలు జరుగుతున్నాయి రైతులకు సంబంధించి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి ఇక నిన్న బయటికి ఎట్టకేలకైతే వచ్చిండు. బయటికి వచ్చి 10,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లిస్తా అంటూ కూడా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నివేదిక ఆధారంగా మేము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తేల్చెప్పడం జరిగింది. చూద్దాం మరి రైతులకు సంబంధించి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోబోతుంది అనేది. సో అది కూడా ఇప్పుడు నాకు తెలిసి ఈ ప్రాసెస్లో ఉండకపోవచ్చు. అంటే ఈ ఎలక్షన్ కోడ్లో ఈ పంట నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకేదైనా పిలివేసే అవకాశం ఉందా, ఎలక్షన్ కమిషన్ ఇంకేమైనా తిరకాసు పెట్టే అవకాశం ఉంటుందో చూడాలి. ఎందుకంటే 10,000 రూపాయల పంట నష్టం రూపాయలంటే చాలా కొంత ప్రజలని రైతులను ముఖ్యంగా ప్రలోభాలకు గురి చేయడం కావడమే అవుతుందేమో అని ఒక అంచనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ప్రతిపక్షాలు కూడా ఏ రకమైనటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి పంట నష్ట పరిహారం అనే మాట ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారో ఆ పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు ఎకరానికి అనే మాటని ఈ ఎన్నికల కోడ్లో అమలు చేసే అవకాశం ఉంటుందా ఉండదా, అసలు ఉంటే ఎంత మేరకు రైతులను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం నష్టంపై సర్వేకి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. గతంలో యాసంగి పంటకు మే నెల వరకు రైతు బంధు ఖజానా ఖాళీగా ఉన్న రైతు బంధు నిధులు జమ చేస్తున్నాం. 4-5 ఎకరాలు ఉన్న రైతులకు 2 రోజుల నగదు బదిలీ పూర్తి. రుణమాఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి తుమ్మల. సో రైతులకు సంబంధించి ఏటకేలకు వ్యవసాయ శాఖ మంత్రి బయటకు వచ్చి కొంత రైతులకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య యుద్ధం, నా అడ్డా అంటే నా అడ్డా అనే ఒక కొట్లాట ఒక నర్సింగ్ విద్యార్థినికి సంబంధించి గాయాల పడిన పరిస్థితి కనబడ్డది. ఏకంగా నా అడ్డాకు వచ్చి ప్యాసింజర్లు ఎక్కించుకొని పోతామని చెప్పి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సిద్దిపేట కేంద్రంగానే ఈ యొక్క ఘటన జరిగింది. ఇంకో ఆటోతోని ఎదుటివారిని ఆటోని ఢీకొనడంతో అక్కడ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నర్సింగ్ విద్యార్థిని కొంత గాయాల పాలైంది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ సంభాషణ లీక్, అది చాలా రోజులు లీక్ అయిపోయి కానీ ఈసారి సిఎస్కి ఫిర్యాదు చేయడంతో కొంత ప్రత్యేక ఆకర్షణ జరుగుతున్నది. ఇంకా 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఇలా, రెండో బిడ్డని కన్నా సిద్ధు మూసేవాళ్ళ తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు. ఐవీఎఫ్కు అనుమతించే వయస్సు 21 నుంచి 50 ఏళ్ల వరకు మాత్రమే. ఇక చట్టపరమైన పత్రాలను సమర్పించండి పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం. ఇక నిందితులను జైల్లో ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు, ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సో ఈడీ ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ మీద ఛార్జ్ షీట్ పలు ఛార్జ్ షీట్లు విధిస్తూ ఆధారాలు బయటకు వస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్నట్టుగా పదే కారణం చూపి వాళ్ళని జైల్లో మగ్గే రకంగా చేస్తుంది. ఇంకెన్ని రోజుల పాటు రకంగా మగ్గాలి వాళ్ళు. సో అనౌన్స్ చేస్తే శిక్ష అనౌన్స్ చేయండి, కానీ వాళ్ళకి ప్రూవ్ కాక మునిపే ఏ రకంగా మీరు జైల్లో వేస్తారు, బయటకు వస్తే ఆధారాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న ఎన్ని రోజుల పాటుగా జైల్లో మగ్గుతారు అంతా కూడా. అంటూ ఇక్కడ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ యొక్క పిఏ సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో చాలా వరకు మీరు గమనిస్తే కనుక అంటే పెద్దవాళ్ళ సంగతిలో కొంత తక్కువనే ఉంటుంది. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసులో అంత ఈజీగా లోపలేసి జైల్లో వేసే సిచ్యువేషన్ ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళకి అవసరమైతే కనీసం వాదించడం న్యాయవాదులు కూడా దొరుకుతారు. లక్షల కొద్ది ఫీజులు తీసుకునేటువంటి న్యాయవాదులు దొరికి వాళ్ళు కొంత బయటపడతారా, లేకుంటే వాళ్ళకి కనీసం ప్రస్తావన వస్తుంది, వాళ్ళ గురించి ఆలోచించే వారైనా ఉంటారు. కానీ కింది స్థాయిలలో శిక్షలకు సంబంధించి ప్రూవ్ కాకుండానే వాళ్ళ కేసులకు సంబంధించి ప్రూవ్ కాకుండానే చాలామంది ఈరోజు జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్యలో సుమారుగా ఆ శిక్ష పూర్తి కాకముందు జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్య సుమారుగా 50% ఉంటుంది. సో వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? అందుకే అది ఏం సినిమా, మాస్టర్ సినిమానే కదా, మాస్టర్ సినిమానే కదా అది, విజయ్ తలపతి. మాస్టర్ సినిమాకి సంబంధించి మనం చూస్తే అర్థమవుతుంది. అంటే జస్ట్ అన్ప్రూవెన్ అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు